కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం ఏముందని అనుకుని అమలు చేయలేదు. అది ఇది అన్న క్యాంటీన్ అంతే చాలా ప్రాణం ఉంది, బాగా నడుపుతున్నారు, అన్ని విషయాలు బాగున్నాయి, అనుకున్న పథకాలు లేవు. నాకు 60 సంవత్సరాల పైన వచ్చింది, పెన్షన్ లేదు. అదిగో అంటాడు ఇదిగో అంటాడు. అదిగో నేను రిక్షా బండి లాగుతాను, ఇంకా కష్టపడతాను. ఏ అప్పో జబ్బో చేసి పిల్లలు చదివించినప్పుడు వచ్చారని జాబులు లేవు పిల్లలకి. అది నారా లోకేష్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ అదిగో జాబులు తెస్తాం ఇదిగో జాబులు తెస్తాం అంటారు. ప్రభుత్వం అయితే ప్రభుత్వానికి వంక తెచ్చే పని లేదు. హైదరాబాద్ మనం చూస్తున్నానికి డెవలప్మెంట్ చేశాడు కదా, అన్ని విధాలు బాగానే ఉంది. మంది ఏది విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు, ఎలా ఉంది ఆయన పనితీరు? ఆయన పనితీరే నాకు నచ్చలేదు. కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు బాబాయ్, అంటారు మనకేం నచ్చలేదు. వాళ్ళ నాన్నగారు ఉండడమే కరెక్ట్. చంద్రబాబు ఉంటేనే కరెక్ట్. అది మహాన్ మేధావి, మామూలు ఐడియా బుర్ర కాదు ఆయన బుర్ర. బయట ఏదో నడుస్తుంది కానీ ఆయన వేస్ట్. ఒకవేళ అనుకున్నా ఆయన వేస్ట్ అండి. ఆయన అయితే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ మరి మామూలే ఏముంది, ఆయన డిప్యూటీ సీఎం గానే ఉండాలి. లోకేష్ గారి కింద కూడా వాళ్ళు అవకాశం ఇవ్వరండి, వాళ్ళు అవకాశం ఇవ్వరు. ఈ ప్రభుత్వం వాళ్ళు ఇవ్వరు. వాళ్ళ ఐడియా చంద్రబాబు నాయుడు ఐడియా వేరే ఉంటుంది అంతే. వాళ్ళ ప్లాన్ వేరే అండి. చంద్రబాబు గారే ముఖ్యమంత్రి ఉండాలనుకుంటారు మీరు? చంద్రబాబు నాయుడే ఉండాలి. అది ఇప్పుడునే పరిపాలనలో ఇప్పుడున్నే విషయంలో ఇట్లాగ మరి చూడు గ్యాస్ అని ఆయిల్ నిన్న ప్రభుత్వం ఎందుకు విధాలుగా ఇబ్బంది పడతారు. ఏదైనా త్యాగాలి సత్తా ఆయన ఒక్కడిగా ఉంది, ఇంకెవరికి లేవు. వాళ్ళ కాదు ఈ లోకేష్ కానీ ఈ మన పవన్ కళ్యాణ్ కానీ అంత వేస్ట్ అండి. ఈ అనుభవించాలి వ్యక్తి. అది వాళ్ళ మామగారి పక్కన అనుభవమైన వ్యక్తి నాకు వచ్చిన మాట అది.